హాయ్ అందరికీ. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికొచ్చిన వామన్రావు తనతో పాటు తెచ్చిన పనిముట్లను పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి అరుగు మీద విశ్రాంతిగా కూర్చున్నాడు. భర్త రాకను గమనించిన వసుంధర అప్పటికే భర్త కోసం సిద్ధం చేసి ఉంచిన వేడివేడి టీ కప్పును తీసుకొచ్చి ఆయన చేతికి అందించింది. భార్య ఇచ్చిన టీ తాగుతూ, అమ్మయ్య, ప్రాణం లేచొచ్చింది. ఉదయం నుంచి పొలంలో ఎంత కష్టపడినా ఇంటికొచ్చి నీ చేతి టీ తాగితే చాలు, ఆ కష్టం అంతా మర్చిపోతాను అంటున్న భర్త మాటలకు మురిసిపోతూ, చాలేండి సంబరం, మరీ ములగ చెట్టు ఎక్కించకండి, అక్కడి నుంచి పడగలను అందే వసుంధర. వసుంధర వామన్రావు భార్యాభర్తల కంటే ముందు బావ మరదళ్ళు. వామన్రావు అక్క బావలు వసుంధర చిన్నతనంలోనే చనిపోవడంతో మనవరాల్ని తెచ్చి చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకొచ్చారు వామన్రావు తల్లిదండ్రులు. అందువల్ల చిన్నప్పటి నుంచి వసుంధర వామన్రావుల మధ్య మంచి అనుబంధం ఉంది. గారాబంగా పెంచుకున్న మనవరాల్ని ఎవరో ముఖం తెలియని ఇంటికి పంపితే ఆ పిల్ల జీవితం ఎలా ఉంటుందో ఏమో. అసలే తల్లి తండ్రి లేని పిల్ల, అదేగాక బావ మరదలు చనువును, ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టాన్ని గమనించిన వామన్రావు తల్లిదండ్రులు పెళ్లి వయసు రాగానే మనవరాలకి కొడుక్కి పెళ్లి జరిపించి వాళ్ళ బాధ్యత తీర్చుకున్నారు. అలా వాళ్ళ పెళ్లి జరిగిన తర్వాత మొదటి కాన్పులో కూతురికి, రెండో కాన్పులో కొడుక్కి జన్మనిచ్చింది వసుంధర. మనవరాలు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా బాధ్యతలన్నీ పూర్తయ్యాయి, 1 నెల రోజులు తీర్థయాత్రలు చేసి వస్తామంటూ బయలుదేరిన వామన్రావు తల్లిదండ్రులు కొన్ని రోజులకు అనుకోని రోడ్డు ప్రమాదం వల్ల వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదం పడటంతో అక్కడికక్కడే దైవ సాయుధ్యాన్ని చేరుకున్నారు. అలా తమకు అన్నీ అయిన కుటుంబ పెద్దలను పోగొట్టుకున్న వామన్రావు దంపతులు మొదట్లో చాలా కుంగిపోయినా తర్వాత పిల్లలను చూసి తమకు తామే ధైర్యం చెప్పుకొని బాధ్యతగా అడుగులు ముందుకు వేశారు. ఆ దంపతులు ఇక అప్పటి నుంచి ఒకరికొకరుగా అన్యోన్యంగా ఉంటూ వాళ్ళకి 2 కళ్ళైన పిల్లల్ని పెంచుకొస్తున్నారు వాళ్ళిద్దరూ. అలా భార్య ఇచ్చిన టీ తాగుతూనే ఎదురింటిలోని సందడిని గమనించిన వామన్రావు, ఏంటి వసు, మన ఎదురింటి సుందరం గారి ఇంటి ముందు ఏదో సందడిగా ఉంది అంటూ భార్యని అడిగాడు, తాగేసిన టీ కప్పును పక్కన పెడుతూ. వామన్రావు, ఓ అదా, ఏమీ లేదండి, మన సుందరం గారి మనవడు లేడు, ఈరోజు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, అందుకని ఆ పిల్లాడిని చూడ్డానికి ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళ చుట్టాలు వచ్చారండి, అందుకే ఆ సందడి. మరైతే నువ్వు వెళ్ళలేదా అన్న భర్త మాటకు సమాధానంగా, నేను మన గుమ్మల్లో నుంచే చూశానండి, ఆ అబ్బాయి చిన్నప్పుడు చీవిడి ముక్కుతో తొర్రిపళ్లతో జారిపోతున్న నిక్కర్ను ఎగదీసుకుంటూ ఎలా ఉండేవాడు, ఇప్పుడు చక్కగా దొరబాబులా ఎంత బాగున్నాడండి. ఆ అబ్బాయిని చూస్తే నా కళ్ళని నేనే నమ్మలేకపోయాననుకోండి. దేనికైనా అదృష్టం ఉండాలి. మన అబ్బాయి మురళి కూడా ఆ రావుగారి మనవడిలాగా చక్కగా చదువుకుని విదేశాల్లో పెద్ద ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉండాలని, అలాగే మన అమ్మాయి పల్లవికి కూడా అలా సూటు బుట్టు వేసుకునే దొరబాబు లాంటి భర్త రావాలని నా కోరికండి. అది తీరుతుందంటారా అంటున్న భార్య వైపు చూస్తూ ఒక నవ్వు నవ్వి, ఆ ఆశ కూడా ఒక హద్దుండాలి వసుంధరా, మనమేంటి, మన పరిస్థితి ఏంటి, ఏదో ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని లాక్కొస్తున్నాను, అప్పులు లేకుండా పూట గడవడం గొప్ప అనుకునే మనలాంటి కుటుంబాలకు అలాంటి కోరికలు ఉండటం సమంజసమేనా? అసలు మన మురళి ఎంత బాగా చదువుకుంటున్నా వాడిని డిగ్రీ వరకు చదివించడం, అమ్మ ఎంత అందంగా ఉన్నా ఏదో మనకు తగ్గ సంబంధం చూసి పెళ్లి జరిపించడం, ఇవే నాకు ఇప్పుడు అతి కష్టం. అలాంటిది నువ్వు కంటున్న కలలు తీరుతాయని అనుకుంటున్నావా అన్నాడు. మీరన్నీ ఇలాగే చెప్తారు, కోరిక తీరుతుందో తీరదో, కోరుకోవడం ఏమీ తప్పు కాదు కదా, కోరుకోవడానికి ఏమీ ఖర్చు అవ్వదు కదా, మీతో వాదనలు ఎందుకు కానీ రండి భోజనం వడ్డిస్తాను అంటూ లోపలికి వెళ్తున్న భార్యను, ఇంతకీ పిల్లలేది వస్తుందరా అడిగాడు వామన్రావు. మురళి లోపల గదిలో చదువుకుంటున్నాడు, పల్లవి ఆరిన బట్టలు మడత పెడుతుందండి అంది. ఆ రోజు రాత్రి భోజనాలు పూర్తయిన తర్వాత తల్లి నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న సమయంలో సడన్గా ఊపిరి ఆగకుండా ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా అనిపించింది వసుంధరకు. ఒక్క క్షణం అది చూసిన మిగతా వారి పై ప్రాణాలు పైనే పోయాయి. కాసేపటికి వసుంధర కోలుకుంది. ఈ మధ్య వసుంధరకి ఎందుకో కానీ ఇలానే ఉంటుంది. మాటి మాటికి కళ్ళు తిరగడం, నీరసంగా ఉండడం, ఇలా ఊపిరాడకుండా ఇబ్బంది పడడం, ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్దామంటే
తగ్గిపోతుందని వసుంధర వాయిదా వేస్తూ వస్తుంది. ఈసారి ప్రాణాల మీదకి వచ్చేసరికి కంగారు పడిన భర్త, పిల్లలు ఆ మన్నాడే వసుంధరను హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఆమె ఇబ్బందులు తెలుసుకున్న డాక్టర్ ఆమెకు కొన్ని టెస్టులు రాశారు. ఆ టెస్టులని దగ్గరుండి చేయించాడు వామన్రావు. రిపోర్ట్లు రావడానికి 2 రోజులు పడుతుందని, అప్పటి వరకు బలానికి విటమిన్ టాబ్లెట్లు రాసిచ్చారు డాక్టర్ గారు. 2 రోజుల తర్వాత రిపోర్ట్ల కోసం హాస్పిటల్కి వెళ్ళిన వామన్రావు అక్కడ ఊహించని విషయం బయటపడింది. వసుంధర హార్ట్లో వాల్వ్స్ మూసుకుపోయాయని, అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలని, లేదంటే మనిషి ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఆపరేషన్కు 5 లక్షలు ఖర్చు అవుతుందని వెంటనే ఏర్పాటు చేసుకోమన్నారు. అంతే, అలా డాక్టర్ గారి మాటలు విన్న వామనరావు గుండెకు పిండేసినంత పని అయింది. ఓవైపు తన ప్రాణానికి ప్రాణమైన భార్య ఆరోగ్య పరిస్థితి, మరోవైపు ఆపరేషన్కి 5 లక్షలు ఎలా తేవాలి అనుకుని ఎలా వచ్చాడో కూడా తెలియకుండానే ఇంటికి వచ్చాడు వామన్రావు. నీరసంగా వచ్చి కుర్చీలో కూలబడిన భర్తను చూసి, ఏంటండి అలా ఉన్నారు? డాక్టర్ ఏమన్నారు? నాకు ఈ భూమి మీద ఇక నూకలు చెల్లిపోయాయన్నారా? ఆ సంగతి నాకు ముందే తెలుసండి అంటున్న భార్యతో, అదేం లేదు వసుంధర, నీకు చిన్న ఆపరేషన్ చేయాలన్నారు. అది పూర్తయితే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు అంటున్న భర్తతో, అమ్మో ఆపరేషనే, అందుకేనండి నేను హాస్పిటల్కి రానంది. వెళితే ఇలాంటివన్నీ వస్తాయని. ఇప్పుడు నాకేమైంది అసలు? ఏదో అప్పుడప్పుడు కాస్త కళ్ళు తిరుగుతున్నాయి. ఆ డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకుని కాస్త బలంగా తిండి తింటే అన్నీ అవే సర్దుకుంటాయిలేండి అంటూ వెళ్ళబోతున్న వసుంధర మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడబోయింది. పక్కనే ఉన్న భర్త ఆమెను అదిమి పట్టుకుని, జాగ్రత్త వసు, ఎందుకలా అటు ఇటు తిరుగుతావు? కాస్త విశ్రాంతిగా ఉండు, ఇంటి పనులు అమ్మాయి చూసుకుంటుంది అన్నాడు. మొత్తానికి కింద మీద పడి ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి 4 రోజుల్లో ఆపరేషన్కి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేసి భార్యను ఒప్పించి హాస్పిటల్కి బయలుదేరారు వామన్రావు కుటుంబం. అలా హాస్పిటల్కి బయలుదేరిన వసుంధర గుమ్మం ముందు నిలబడి, ఏమండి, నాకు ఒక్కసారి మీ ఒడిలో తలపెట్టి పడుకోవాలని ఉంది అని అడిగింది. ఆ పరిస్థితుల్లో తన ప్రియమైన భార్య అడిగిన కోరికను కాదనలేని వామనరావు సరేనంటూ తన ఇంటి అరుగు మీద కూర్చుని వసుంధర తలను తన ఒడిలో పెట్టుకున్నాడు. పిల్లలిద్దరూ గుండెను మెలిపెడుతున్న బాధతో తల్లిని చుట్టేశారు. కాసేపటికి పిల్లలిద్దరి చేతులు భర్త చేతిలో పెట్టి తన కుటుంబాన్ని కళ్ళారా చూసుకుని తన భర్త వడిలో తుది శ్వాసను వదిలింది వసుంధర. ఒక్క క్షణం చుట్టూ ఉన్న వాతావరణం స్తంభించిపోయింది. విషయం తెలిసిన పిల్లలు గొల్లుమన్నారు. వామనరావు గుండె పగిలిపోయింది. బంధువులు, స్నేహితుల సహకారంతో వసుంధరకు సంబంధించిన 10 రోజుల కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎప్పుడు నవ్వులు, కేరింతలతో కలకల్లాడుతూ ఉండే ఆ ఇల్లు ఇప్పుడు బోసిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఇంటర్ పూర్తయిన మురళి పక్క ఊర్లోని కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాడు. వసుంధర పోయిన 6 నెలలకు ఎదురింటి సుందరం గారి ఆస్ట్రేలియా మనవడికి పల్లవిని చేసుకుంటామని పెళ్లి సంబంధం వచ్చింది. ఆ కబురు తెలిసిన వామన్రావు చాలా సంతోషించాడు. ఈ విధంగానైనా తన భార్య కోరిక తీరబోతుంది అనుకున్నాడు. పెళ్లి విషయం తెలిసి పల్లవి, నిన్ను తమ్ముణ్ణి ఒంటరిగా వదిలేసి నేను పెళ్లి చేసుకుని అంత దూరం వెళ్ళనని ఖచ్చితంగా చెప్పేసింది. వామనరావు భార్య కోరికను కూతురుతో చెప్పి, ఆ అబ్బాయి నిన్ను చూసి ఇష్టపడడంతో ఈ సంబంధం నీకు వచ్చిందమ్మా, లేదంటే వాళ్లతో మనం సరితూగగలమా? నిన్ను కట్టుబట్టలతో పంపమని, పెళ్లి ఏర్పాట్లన్నీ వాళ్లే చూసుకుంటా ఉన్నారు. నేను భూతద్దం పెట్టి వెతికినా ఇలాంటి సంబంధం ఈ జన్మలో నీకు తీసుకురాలేనమ్మా. మీ అమ్మ కోరికను కాదనకమ్మా అంటూ పల్లవిని పెళ్లికి ఒప్పించాడు వామనరావు. అలా పెళ్లి చేసుకుని వదల్లేక తండ్రిని, తమ్ముడిని వదిలి భర్త చెయ్యి పట్టుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది పల్లవి. చూస్తుండగానే సంవత్సరాలు గడిచాయి. మురళి డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరాడు. మురళికి తన తల్లి అస్తమాను తనతో అనే మాట, ఒరేయ్, నువ్వు ఎలాగైనా సరే సూటు బూటు వేసుకుని విదేశాల్లో పెద్ద ఉద్యోగం చేయాలరా అని. తన తల్లి కోరికను నెరవేర్చడం తన లక్ష్యంగా పెట్టుకున్న మురళి జాబ్ చేస్తూనే కంప్యూటర్ లాంగ్వేజ్లు, ఏఐ, డేటా సైన్స్ వంటి స్పెషల్ కోర్సులు నేర్చుకుంటున్నాడు. పెళ్ళేడుకొచ్చిన కొడుకి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాడు వామన్రావు. తమ్ముడు పెళ్లికి ఆస్ట్రేలియా నుండి వచ్చిన పల్లవి దంపతులు ఎంతో సందడి చేసి దగ్గరుండి మురళి పెళ్లి జరిపించి వెళ్లారు. పెళ్ళైన ఏడాదికి మురళి దంపతులకు పుట్టిన పాపకి భార్య పేరు పెట్టుకుని ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నాడు వామన్రావు.
అంతలో మురళికి ఉన్న అల్టిమేట్ టెక్నికల్ స్కిల్స్ వల్ల అతనికి ఆస్ట్రేలియాలో పెద్ద కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. ఆ విషయాన్ని ఆనందంగా తండ్రితో చెప్పి త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్లాలన్న విషయం కూడా చెప్పాడు. కొడుకు నోట వెంట శుభవార్త విన్న వామనరావు గదిలోకొచ్చి భారీ ఫోటోని చేతుల్లోకి తీసుకుని, వసుంధర, ఇప్పటి వరకు మన కూతురు విషయంలోనే నీ కోరిక నెరవేరిందనుకున్నాను. ఇప్పుడు మన మురళి కూడా నీ కల నిజం చేశాడు, చూసావా అంటూ కళ్ళనీరు పెట్టుకున్నారు వామనరావు. ఒకరోజు వంటగది పక్కగా వెళ్తున్న ఆయనకు కొడుకు కోడలి మాటలు చెవిన పడ్డాయి. కోడలు, ఏమండి, ఇంకా ఎన్నో రోజులు లేదు, వృద్ధాశ్రమంలో అన్ని ఏర్పాట్లు చేశారా అంది. అన్నీ నేను చూసుకుంటాను అంటున్న కొడుకు మాటలు వామనరావు గుండెను పిండేశాయి. ఇప్పటి వరకు భార్య కోరిక తీరబోతుందని ఆనందపడుతున్న వామనరావుకు కొడుకు కోడలు మనవరాలు విదేశాలకు వెళ్ళిపోతే తను ఇక్కడ ఒంటరిగా ఉండాలన్న విషయం స్ఫురణకొచ్చింది. అందుకేనేమో నన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు అనుకున్నాడు. పోనీలే, ఈ వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చెప్పినట్టు విని కృష్ణారామ అనుకుంటూ ఎక్కడో అక్కడ పడుంటే పోతుంది అనుకున్నాడు. వాళ్ళు వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. కొడుకు కోడలు హడావిడిగా లగేజ్ అంతా కారులో సర్దుతూ ఉంటే అదంతా చూస్తూ మౌనంగా కూర్చున్నాడు వామనరావు. అంతా సర్దేసి రండి నాన్న అంటూ తండ్రి చెయ్యి పట్టుకుని కారెక్కించాడు మురళి. కారులో కూర్చుని ఉన్న వామనరావు మనసులో మాత్రం ఏవేవో ఆలోచనలు. కొంత సమయం తర్వాత ఓ వృద్ధాశ్రమం గేటు ముందు కారు ఆగింది. నేను అక్కడ ఉండను అని కొడుకుతో చెప్పలేక, అలాగని కొడుకుని ఇబ్బంది పెట్టలేక తనలో తనే మదన పడుతున్నాడు వామనరావు. అయినా సరే మారు మాట్లాడకుండా కొడుకు వెనకాలే అడుగులు వేస్తున్నాడు. వాళ్ళు నడుచుకుంటూ అక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులందరూ భోజనాలకు సిద్ధంగా కూర్చున్న దగ్గరకు వెళ్ళారు. మురళి తండ్రితో, నాన్న, వాళ్ళందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి భోజనం వడ్డిద్దాం పదండి అన్నాడు. కొడుకు ఏం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్న తండ్రితో, అలా చూస్తున్నారేంటి నాన్న, రండి, ఈరోజు అమ్మ వర్ధంతి. మనం ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు కదా, అందుకే మీ సంతోషం కోసం అమ్మ పేరు మీద అన్నదానం ఏర్పాటు చేశాను అని చెప్పి అక్కడున్న వారికి చిరునవ్వుతో ఆప్యాయంగా భోజనం వడ్డిస్తున్న కొడుకుని చూసి వామనరావు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంటే నా కొడుకు నన్ను కూడా ఆస్ట్రేలియా తీసుకువెళ్తున్నాడా? నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేయడం లేదా? ఇంత మంచివాడినా, ఎంత అపార్థం చేసుకున్నాను అని తనని తనే తిట్టుకున్నాడు వామనరావు. అక్కడ అన్నదానం పూర్తయిన తర్వాత సరాసరి అందరూ ఎయిర్పోర్టుకు వెళ్ళి ఫ్లైట్ ఎక్కారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన వామనరావు కుటుంబానికి కూతురు అల్లుడు ఆనందంగా స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసిన ఆయనకు కళ్ళు చెమ్మగిల్లాయి. మా కోసం ఎంతో చేసిన నాన్న ఇక మీదట మాతోనే ఉండబోతున్నారు అంటూ కొడుకు కూతురు ఆయన్ని చుట్టేశారు. పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని ఇంత మంచి పిల్లల్ని ఇచ్చినందుకు మనసులోనే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు వామనరావు. అత్తను నాన్నను దగ్గరకు తీసుకున్న తాతయ్యను చూసి, తాతయ్య, మరి నేను అంటూ బొంగమూతి పెట్టిన మనవరాళ్ళని కూడా ఎత్తుకుని, నువ్వు నా బంగారు తల్లివిరా అంటూ ముద్దాడారు వామనరావు. ఒక్క క్షణం అందరూ తృప్తిగా హాయిగా నవ్వుకున్నారు. బ్రతికున్న తల్లిదండ్రుల మాట వినని పిల్లలున్న ఈ రోజుల్లో చనిపోయిన తల్లి కోరిక తీర్చడానికి ఆ కొడుకు చేసిన కృషి అతని జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల క్షేమాన్నే కోరుకుంటారు. చివరి రోజుల్లో ఆ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే పిల్లలకు అంతా మంచి జరుగుతుంది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.